హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మనం సత్యం సుందరం మూవీ రివ్యూ అనేది కూడా చెప్పుకోబోతున్నాము. కొన్ని స్టోరీస్ అయితే వాటితో పాటు మనం ప్రయాణిస్తుంటాం, ఇంకొన్ని స్టోరీస్ అయితే మనల్ని కనెక్ట్ అవుతుంటాయి. ఎగ్జాక్ట్గా అలాంటి స్టోరీనే ఈ సత్యం సుందరం. మనం ఎక్కువగా మూవీ సీన్స్ ఎప్పుడైతే రన్ అవుతుంటాయి, ఇది కూడా నా లైఫ్లో జరిగిందే అని ఎమోషనల్గా మనం కనెక్ట్ అయిపోయే సీన్స్ ఈ మూవీలో బోలెడ్ అని కూడా ఉంటాయి. అండ్ కథ విషయానికి వస్తే మనందరికీ తెలిసిన కథే. 20 సంవత్సరాల తర్వాత బావ ఇంటికి వచ్చిన బామడిది, సో వాళ్ళిద్దరి మధ్యలో ఉండే కథే ఈ సత్యం సుందరం. అండ్ ఇంకొకటి ఏంటంటే, కార్తీ క్యారెక్టర్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇంతటి మంచివాడు ఎక్కడైనా ఉంటాడా? ఇలాంటి మంచివాడు సో మన లైఫ్లో కూడా ఉంటే బాగుంటుంది అని అనిపించే అలాంటి క్యారెక్టరే కార్తీది. అండ్ ఇక్కడ కార్తీ అయితే నవ్విస్తూ ఉంటాడు, ఏడిపిస్తూ ఉంటాడు. అన్ని ఎమోషన్స్ కూడా కార్తీ నిజంగా మనల్ని అయితే బాగా కనెక్ట్ అయిపోయేలా చేస్తూ ఉంటాడు. ఎలాంటి స్టోన్ హార్టెడ్ పర్సన్ అయినా కానీ ఖచ్చితంగా ఒక్కసారైనా కానీ కళ్ళల్లో నీళ్లు తిరక్కోకుండా మాత్రం ఉండదు. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే మాత్రం 20 ఇయర్స్ తర్వాత బావపై బామడిది కురిపించే ప్రేమ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించే ఈ మూవీ స్టోరీ. అండ్ బావ బామడిదులుగా కూడా అండ్ అరవింద స్వామి అండ్ కార్తీ అయితే ఇద్దరు ఫుల్గా కనెక్ట్ అయిపోయారు. అండ్ ఎవరికైనా కానీ రియల్ లైఫ్లో బావ బామర్దులు చాలా రోజుల తర్వాత కలిస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఉండే బాండింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా గుర్తు చేస్తారనిపిస్తూ ఉంటుంది. నాకైతే ఈ మూవీ చూసేటప్పుడు సో నాకు కూడా బామర్ది అలాంటి వాడు ఉంటే మాత్రం ఎంత బాగుంటుంది, అలాంటి ప్రేమ నా మీద కూడా కురిపిస్తే బాగుంటుందని ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయే అలాంటి స్టోరీ అనమాట. స్టార్టింగ్లో వాళ్ళ క్యారెక్టర్స్ని కొంచెం ఇంట్రడ్యూస్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నా కానీ ఆ తర్వాత ఒక్కసారిగా వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ అనేది చూపిస్తూ ఉంటే మనం ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయిపోతుంటాము తెలియకుండానే. దెన్ లేటర్ ప్రతి ఒక్కరి క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. మెయిన్గా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది కేవలం 2 పర్సన్స్ మాత్రమే, ఒకటి కార్తీ, మరొకటి అరవింద స్వామి. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్లో మాత్రం నిజంగా మనల్ని అంటే మన రియల్ లైఫ్లో అలాంటి బావ బామర్ది ఉంటే వాళ్ళని గుర్తు చేసుకునేలా కూడా వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అనేది కూడా ఉన్నాయి. ట్రైలర్లో చూపించినట్టయితే డైరెక్టర్ ప్రేమ్ కుమార్, సో సేమ్ స్టోరీ కూడా అలాంటిదే, కానీ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్గా కూడా ఈ మూవీ అందరికీ నిలిచిపోతూ ఉంటుంది. మరి వీకెండ్కి మాత్రం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఒక మంచి స్టోరీ చూడాలనుకుంటే సత్యం సుందరం ఇస్ అ పర్ఫెక్ట్ ఆప్షన్. సో ఇది ఇవాల్టి రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.